మావా ఎలా ఉన్నావు? ఎస్క్యూఎల్లో కన్స్ట్రక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, గుర్తుందా? ఫస్ట్ వచ్చేసి ప్రైమర్కి. టేబుల్లో ఉండే రికార్డ్స్కి ఇది ఒక యూనిక్ ఐడెంటిఫైర్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఐడి నెంబర్ తీసుకున్నాం అనుకో, ఇది ప్రతి స్టూడెంట్కి యూనిక్గా ఉంటుంది అండ్ నల్ వాల్యూ అనేది ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒక ఐడి అయితే ఉంటుంది. సో ప్రైమర్కి అంటే ఏంటి అంటే వాల్యూ అనేది యూనిక్గా ఉండాలి అండ్ నల్ వాల్యూ అనేది ఉండకూడదు. ఇది రూల్. ఇకపోతే ఫారెన్కి. ఇప్పుడు కాలేజెస్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ ఫ్యాకల్టీ ఉంటారు. డిపార్ట్మెంట్స్కి డిపార్ట్మెంట్ ఐడి ఉంది అండ్ ప్రతి ఫ్యాకల్టీకి ఒక ఐడి నెంబర్ ఉంది. సో ఏ ఫ్యాకల్టీ ఏ డిపార్ట్మెంట్కి రిలేట్ అయిన వాళ్ళు అనేది తెలుసుకోవడానికి రిలేషన్షిప్ అనేది అవసరం ఈ రెండు టేబుల్స్ మధ్యలో. సో ఫారెన్ కీ అంటే ఏంటి అంటే ఇట్ లింక్స్ బిట్వీన్ టూ టేబుల్స్. రెండు టేబుల్స్లో ఒక కాలం కామన్గా ఉండాలి అండ్ ఆ కాలంతో లింక్ అవ్వచ్చు ఈ టేబుల్స్ అనేవి. దానికోసం ఫారెన్ కీ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి వచ్చేసి నాట్ నల్. ఇది పేర్లోనే ఉందిగా. ఈ రూల్ అప్లై చేసిన కాలంలో ఏ రికార్డు కూడా నల్ వాల్యూ అనేది ఉండకూడదు. డూప్లికేట్ ఉండొచ్చు బట్ నల్ వాల్యూ అనేది ఉండదు.